అమీబాలో కేంద్రకం పరిపక్వ దశకు చేరిన తర్వాత విచ్ఛితి మొదలవుతుంది. కేంద్రక విభజన తర్వాత అమీబా శరీరం రెండుగా విడిపోతుంది. అనగా ఒక తల్లి అమీబా నుండి 2 పిల్ల అమీబాలు ఏర్పడతాయి. తల్లి అమీబా తన ఉనికిని కోల్పోతుంది. ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని, అంటే ఒక జీవి 2 జీవులుగా విడిపోవడాన్ని ద్విధా విచ్ఛిత్తి అంటాం. జంతువులలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తిలో కేవలం ద్విధా విచ్ఛిత్తి, కొరకీభవనం అనే పద్ధతులు మాత్రమే ఉన్నాయి. ఈ 2 పద్ధతులే కాకుండా జంతువులలో అలైంగిక ప్రత్యుత్పత్తి వేర్వేరు పద్ధతుల్లో కూడా జరుగుతుంది. తల్లి అమీబా తన ఉనికిని కోల్పోయి ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని, అంటే ఒక జీవి 2 జీవులుగా విడిపోవడాన్ని ద్విధా విచ్ఛిత్తి అంటాం. ఒక జీవి 2 జీవులుగా విడిపోవడాన్ని ఏమంటాం? ద్విధా విచ్ఛిత్తి అంటాం. ఒక జీవి 2 జీవులుగా విడిపోవడాన్ని ద్విధా విచ్ఛిత్తి